ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద సమగ్ర సప్రామాణిక జీవితగాథ పార్ట్ 1. అనుసృజన స్వామి జ్ఞానదానంద. స్వామి వివేకానందకు బాగా నచ్చిన కఠోపనిషత్ మంత్రం ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పదస్తత్ కవయో వదంతి. లేవండి, మేల్కొనండి, శ్రేష్ఠులైన ఆచార్యులను ఆశ్రయించి ఆత్మను సాక్షాత్కరించుకోండి. ఆ మార్గం కత్తి అంచులా తీక్ష్ణమైనది. దానిని అనుసరించిపోవడం ఎంతో ప్రయాసతో కూడినదని, తరించడం ఎంతో కష్టమని విఘ్నులు చెబుతారు. స్వామి రామకృష్ణానంద స్వామి వివేకానంద గారిని ప్రార్థిస్తూ ఇలా రాశారు. నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. యతిరాజు యథార్థ జ్ఞానమూర్తి, సమస్త దుఃఖాలను బాపువారు అయిన వివేకానంద ఋషివరణ్యునికి ప్రణమిల్లుతున్నాను. ఇంతకీ ఎవరైనా? బాలబానుని నినులేత కిరణాలు మళ్ళీ ఒక్కసారి లోకాన్ని స్పృశింపడానికి సిద్ధమయ్యే వేకువజామున కలకత్తా గంగానదిలో పడవలో వెళుతున్నాం. తెల్లవారిని ఆ ఉదయకాలంలో గంగానది, దాని తీరాలు అస్పష్టంగా కానవస్తున్నాయి. గంగ మీదుగా వీచే శీతల వాయువు మా శరీరాలను శుతిమెత్తగా తాకుతుండగా, వేకువజాము శుభోదయానికి తగ్గ మాధుర్యము, ఉపశమనము మనస్సును స్పృశిస్తుండగా, మేము ఏదో స్వప్నలోకంలో విహరిస్తున్నట్లు పడవలో తేలిపోతున్నాం. హౌరా నుండి బయలుదేరిన పడవ 4 మైళ్ళు దాటడం మాకు తెలియలేదు. ఆ సమయంలో ఎడమవైపు గంగా తీరంలో ఒక అద్భుత దృశ్యం తెరుచుకున్నది. ఆరితేరిన ఒక శిల్పి చెక్కిన శిలల 4 అందమైన దేవాలయాలు సుదూరం విస్తృతించిన శోభాయమానమైన పచ్చిక మైదానంలో మౌన తపస్సులో మగ్నమై ఉన్నాయి. ఆ దేవాలయాల ఆకృతే ప్రగాఢ ప్రశాంతతను మాలో నింపివేస్తున్నది. మాకు తెలియకుండా మైమరిచిపోతున్నాం. ఈ దేవాలయాలు ఏవి? ఈ దేవాలయాలలో కొలువై ఉన్న దేవతలెవరు? ఉదయం కాబోతోంది. ఆ దేవాలయాల్లో తపస్సులో మునిగి ఉన్న సన్యాసులు ఒకరొకరుగా బయటికి వస్తున్నారు. ఆ మసక వెలుతురులో ప్రశాంతంగా ఆ దేవాలయాలలో ఆరాధించడానికి పోతున్నారు. వీరెవరు? సమధికోత్సాహం మమ్ము ప్రేరేపించగా పడవల రేవు వద్ద దిగి ఆ దేవాలయాల వైపుగా వెళ్ళసాగాం. ఏదో ఒక నూతన ప్రపంచంలోకి ప్రవేశించబోతున్నామని మనసు చెబుతోంది. ఇదిగో ప్రవేశించాం. అది బేలూరు మఠం. నేను కాశీకి వెళ్ళలేను, ఏం చేయాలి అని ఒక వ్యక్తి అడిగినప్పుడు, ఎందుకు, బేలూరు మఠానికి వెళ్ళవచ్చు కదా, అక్కడ ధ్యానం సహజంగా సిద్ధిస్తుంది. అక్కడ శ్రీ రామకృష్ణులు ప్రత్యక్షంగా జీవించడం నేను చూశాను అని మాతృమూర్తి శ్రీ శారదాదేవి వచించిన పుణ్యతీర్థం అది. పావనులు, పుణ్యమూర్తులు జీవించి తమ పాదపద్మాల స్పర్శచే దివ్యత్వాన్ని సంతరించుకున్న పుణ్యక్షేత్రం అది. పడవల రేవు ద్వారంలో ప్రవేశించగానే కుడివైపు చిన్న 2 అంతస్తుల దేవాలయం కనిపించింది. లోపలికి వెళుతున్నాం. అక్కడ కొలువైన వారు స్వర్గంలో జీవించే ఒక ఋషి మానవ రూపు దాల్చి ఏతించారు అని భగవాన్ శ్రీ రామకృష్ణుల చేత హిందూ మతాన్ని కాపాడారు, తద్వారా భారతదేశాన్ని కాపాడారు, లోక చింతనా ధోరణులను మలుపు తిప్పినవారు అంటూ మహాపండితుల చేత శ్లాఘింపబడిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయనను ఆరాధించి పైకి వెళుతున్నాం. అక్కడ
ఆదిలో ఉద్భవించిన నాదమని, ప్రణవ మంత్రమని స్తుతింపబడే ఓంకార మంత్రానికి గర్భగుడి, అందమైన వేదిక, దానిమీద ఒక కలశం, దానిపై వికసించిన ఒక తామర, దానిమీద ఓంకారం, అంతా తెల్లని పాలరాతితో అద్భుతంగా మలచబడి ఉంది. మనస్సు కాస్త కూడదీసుకుంటున్నాం. సర్వత్రా వ్యాపించిన ఆ ఓంకార నాదంలో కాసేపు మనస్సును లయింపజేస్తున్నాం. గంగ నుండి దేవాలయాలను దర్శించడం ఒక అనుభవమైతే, తీరం నుండి గంగను దర్శించుకోవడం సంతోషదాయకం. ప్రణవ దేవాలయం వెనుక నిలబడి అలాంటి అద్భుత దర్శనం చేశాం. తరువాత చూడనున్నది మాతృదేవి శ్రీ శారదాదేవి దేవాలయం. గంగానది స్నానఘట్టం వద్ద ఒక చిన్న దేవాలయంలో ఆమె కొలువై ఉన్నారు. ఇక్కడకు వచ్చిన వారికి రాని వారికి నా ఆశీర్వాదాలు లభించుగాక అని దీవించిన, మూర్తీభవించిన ప్రేమమూర్తి కదా ఆమె. అందుకోసమేనేమో గంగాభిముఖంగా కొలువుదీరి ఉన్నారు. స్నానార్థం వచ్చేవారికి కూడా అనుగ్రహం కలగాలన్నదే ఆమె సంకల్పం కాబోలు. తరువాత భగవాన్ శ్రీ రామకృష్ణుల మానసపుత్రునిగా పరిగణింపబడిన స్వామి బ్రహ్మానంద దేవాలయం కానవస్తుంది. అక్కడ ఆరాధించి దిగుతున్నప్పుడు మన కళ్ళ ముందు బ్రహ్మాండంగా వెలిసి ఉన్న ఒక దేవాలయం కానవస్తుంది. ఒక్కో మెట్టుగా ఎక్కి ఆ దేవాలయంలో ప్రవేశించాం. ప్రతి మెట్టు ఎక్కుతున్నప్పుడు ప్రపంచం కాస్త కాస్తగా వైదొలిగిపోతున్నట్లుగా అనిపించింది. మెల్లగా మెట్లు ఎక్కుతున్న కొద్దీ గర్భగుడి కానవచ్చింది. అక్కడ కొలువు తీరి ఉన్నవారు భగవాన్ శ్రీ రామకృష్ణులు. దేవాలయపు అసాధారణ ఆకృతి, ఆసీనులై ఉన్న శ్రీ రామకృష్ణుల గాంభీర్యము, వేదాలు భగవంతుణ్ణి రాజాధిరాజాయ అని స్తుతించడాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాయి. ఆ నిశ్శబ్ద ప్రశాంతతానందంలో కాసేపు మునిగిపోయాం. కాసేపు దేవాలయ రూపురేఖల సొబగులను, విభిన్న శిల్పకళాఖండాల సంగమాన్ని ఆస్వాదించాం. మనస్సులో అనిర్వచనీయమైన ప్రశాంతత, ఆనందము పొంగి పొరలుతున్నాయి. సహజంగానే ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తింది. ఈ ఇహలోకంలో ఇలాంటి ఒక పరలోకాన్ని సృష్టించింది ఎవరు? ఈ విధంగా సౌందర్యము, ప్రశాంతత, దివ్యత్వము మమేకమై విరాజిల్లే ఈ ఆధ్యాత్మిక లోకాన్ని మలచిన శిల్పి ఎవరు? అక్కడున్న భవనాల వైపుగా వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక మా విస్మయం అనేక రెట్లు అధికరించింది. సందర్శించినవి ముక్తి నొసగే దేవాలయాలు మాత్రమే కాదు, లోకానికి శ్రేయస్సు చేయాలన్నదే లక్ష్యంగా చేసుకుని అనేక రకాల పనులలో తల మునకలయ్యే ఒక సంస్థ జీవనాడిగా విరాజిల్లే గర్భగుడులు కూడా. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అనే పేర్లతో పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, వైద్యశాలలు, సహాయ పునరావాస కార్యాలు మొదలైన ఎన్నో కార్యక్రమాలకు ఊటగా విరాజిల్లేవి ఈ నూతన దేవాలయాలని గ్రహించి దిగ్భ్రాంతితో మా కళ్ళు విచ్చుకున్నాయి. ఇలా ముక్తి నొసగే, లోకానికి మేలు వనగూర్చే రెండు పదాలను ఒకే మార్గంలో సమైక్యపరిచిన మహాత్ముడెవరు? దేవాలయాలు, ఆరాధన హిందూ మతానికి కొత్త కాదు. హిందువులమైన మనకు దేవాలయంలో కొలువై ఉన్న దేవతలతో మనలను అనుసంధించుకోవడం ఎలాగో తెలుసు. కానీ మన చుట్టూ జీవిస్తున్న మన సోదర మానవులతో మనలను ఎలా అనుసంధించుకోవాలో తెలుసుకోలేకపోయాం. అందుకు మనలను సిద్ధం చేయడానికి ఒక సరికొత్త ఆరాధనా వ్యవస్థ అవశ్యమైంది. దీన్నే కదా ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. దేవాలయాల లోపల మాధవ సేవ, బయట మానవ సేవ. ఇటువంటి రెండు వంకల సేవ మూలంగా మనిషి ఔన్నత్యం పొందుతాడు. అతడి ఆత్మ వికసిస్తుంది. అతడిలో కొలువై ఉన్న దివ్యత్వం అభివ్యక్తమవుతుంది. నిజమైన మనుషులు రూపొందుతారు. ఈ రకంగా ఒక నూతన మానవజాతి ఉత్పన్నమవుతుంది. ఈ విధమైన ఒక నూతన యుగానికి సాధనమై ఉన్న ఆ యుగ నాయకుడెవరు? కుతూహలం పొంగుతున్నదా? ఆయనే మేం ప్రథమంగా ఆరాధించిన స్వామి వివేకానంద. ఆ యుగ నాయకుడిని గురించి తెలుసుకోవడం, చింతన చేయడం
జిజ్ఞాసుకు విందు, ఆధ్యాత్మిక సాధన. కళ్ళు మూసుకుని ఒక్క క్షణం ఆ దేవర్షి అయిన స్వామి వివేకానంద దివ్య రూపాన్ని మనస్సులో ధ్యానిద్దాం. జీవిత గాథలోకి పోదాం రండి. ఇంటికి ఎవరైనా సమాప్తం.